మనకి వేరే దారి లేదు. నువ్వు ఈ కేసు ఒప్పుకో. నేను చెప్పుకోవాల్సింది చాలానే ఉంది జడ్జి గారు. చెప్పు. ప్రాజెక్ట్లో ఫ్రాడ్ జరిగిన మాట వాస్తవం. జనాల డబ్బు కొట్టేయడం కూడా నిజం. నా మూర్ఖత్వం, నా చేతగానితనం, నా గుడ్డి నమ్మకం వల్ల ఇదంతా జరిగింది. ఫ్రాడ్ జరిగిన విషయంలో ప్రత్యక్షంగా నాకు సంబంధం లేకపోయినా పరోక్షంగా దానికి నేనే కారణం. నేను చేశాను అని చెప్పడం కన్నా నా వల్లే జరిగింది అని చెప్పడమే కరెక్ట్. అప్పటికి నా భార్య సింధు నాకు చెప్తూనే ఉంది, ప్రాజెక్ట్ జెన్యూన్గా నడవడం లేదు, నిన్ను ముందు పెట్టి నీ వెనక వాళ్లే నీ ప్రాజెక్టులో ఫ్రాడ్ చేస్తున్నారు, నువ్వు జాగ్రత్త పడకపోతే చివరికంతా నీ మెడకే చుట్టుకుంటుంది అని ఎన్నోసార్లు నాకు హితబోధ చేసింది. కానీ నేనే తన మాటలు పట్టించుకోలేదు. భార్య మాటలు పెడచెవిన పెట్టిన భర్తకి ఆ దేవుడు కరెక్ట్ శిక్ష వేశాడు. జడ్జి గారు, నేనే ఈ ఫ్రాడ్ చేశాను. వీడేంటి వాడే చేశానని ఒప్పుకుంటున్నాడు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? చెయ్యని తప్పునే చేసావని ఒప్పుకుంటున్నావేంట్రా? ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. మీరు కూర్చోండమ్మా. అత్తయ్య సింధు, మీరు కూర్చోండి. ఇందాక పీపీ గారు అన్నారు, నా వెనక ఇంకెవరో ఉన్నారనిపిస్తుంది అని. ఏం పీపీ గారు అన్నారు కదా? అవును, అన్నాను యువర్ ఆనర్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. పీపీ గారు అన్నదే నిజం. ఈ ఫ్రాడ్ వెనక నాతో పాటు పెద్ద గ్యాంగే ఉంది. వాళ్లే నా చేత ఫోర్స్డ్గా ఇదంతా చేయించి వాళ్ళు తప్పుకొని నా మీద నింద వేశారు. నమ్మకండి యువర్ ఆనర్, ముద్దాయి కేసు నుంచి తప్పించుకోవడానికి కొత్త డ్రామా ప్లే చేస్తున్నాడు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. పీపీ గారు ఇందాకే నా క్లయింట్ వెనక ఇంకెవరో ఉన్నారని చెప్పి అవును ఉన్నారు అని నా క్లయింట్ నిజాన్ని ఒప్పుకుంటే అది డ్రామా అంటారేంటి? పీపీ గారు, ఏంటండి ఇది? మీరే చెప్పారు కదా, మళ్ళీ డ్రామా అంటారేంటి? ఈ డబుల్ ఆర్గ్యుమెంట్ ఏంటి? సారీ యువర్ ఆనర్. నువ్వు చెప్పు. జడ్జి గారు, నేనేమీ డ్రామాలు ఆడడం లేదు. నేను చెప్పేది పచ్చి నిజం. జరిగిన ఫ్రాడ్లో నాతో పాటు మా వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు మీ వాళ్ళు? ఈ గ్యాంగ్లో ప్రధాన సూత్రధారి, పాత్రధారి మా వదిన మధులత. మధులత మధులత
ఆవిడే ఈ ప్రాజెక్ట్కి ఆపరేషన్ ఇన్ఛార్జ్. తనే ప్రాజెక్ట్లో జరిగే అన్ని డీలింగ్స్ చూసుకునేది. అసలు ఈ ప్రాజెక్ట్లో ఫ్రాడ్ జరగడానికి తెరలేపింది మా వదిన. అబద్ధం జడ్జి గారు, మా మరిది గారు చెప్పేదంతా పచ్చి అబద్ధం. ప్రాజెక్ట్లో జరిగిన ఫ్రాడ్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆర్డర్. మీరేం చెప్పాలనుకున్నా బోన్లోకి వచ్చి చెప్పండి. ఇప్పుడు చెప్పండి. జడ్జి గారు, నేను ప్రాజెక్ట్కి ఆపరేషన్ సీఈఓగా ఉన్నమాట నిజమే, కానీ అక్కడ జరిగిన ఫ్రాడ్ గురించి నాకు అస్సలు తెలీదు. ప్రాజెక్ట్లో ఏ డీల్ జరిగినా ప్రతి డాక్యుమెంట్ మీద, ప్రతి బ్యాంక్ చెక్ మీద మా మరిది గారి సిగ్నేచర్సే ఉంటాయి. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. యువర్ ఆనర్, మధు గారిని నేను కొన్ని ప్రశ్నలు అడగాలి. ఎస్, ప్రొసీడ్. మధు గారు, ఎందుకు టెన్షన్తో అలా వణికిపోతున్నారు? అంటే మీరు చేసిన ఫ్రాడ్ కోర్టులో ఎక్కడ బయటపడుతుందోనని భయమా? చచ్చా, అదేం లేదు. కోర్టు బోన్లో నిలబడ్డం ఇదే ఫస్ట్ టైం, అందుకే కొంచెం టెన్షన్గా ఉంది. అంతే జడ్జి గారు. ఓకే, పాయింట్కొస్తాను. జరిగిన డీల్స్, డాక్యుమెంట్స్ మీద, చెక్స్ మీద నా క్లయింట్తో సైన్ చేయించింది సీఈఓగా మీరే కదా? అవును, నేనే. మీ వదిన డీల్ డాక్యుమెంట్స్, చెక్స్ తెచ్చి సైన్ చేయమన్నప్పుడు మీరంతా చెక్ చేసే సైన్ చేసేవారా? లేదు. అప్పట్లో మా వదిన్ని నేను గుడ్డిగా నమ్మేవాణ్ణి. అందుకే ఏం చెక్ చేయకుండా సంతకాలు చేసేవాణ్ణి. నోట్ దిస్ పాయింట్, యువర్ ఆనర్. కంపెనీ అకౌంట్లో ఉన్న మనీ యాక్సెస్ అంతా నీ చేతుల్లోనే ఉందని నా క్లయింట్ చెప్పాడు. అది నిజమేనా? అంటే అది 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 ఎందుకు నానుస్తున్నారు? అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పండి. అది ఎందుకలా టెన్షన్ పడుతున్నారు? అది చెప్పండి, అది నిజమా కాదా?